హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మనకు నిఫ్టీ మంచి అప్ మూవ్ ఇచ్చింది కదా. సో దానికి రీజన్స్ ఏంటి, సో టాప్ న్యూస్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో మనం నిఫ్టీ చూసుకుంటే 25,077 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 56,100 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 81,800 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మిడ్ క్యాప్స్ మనకు 0.7% వరకు పాజిటివ్గా మూవ్ అయితే స్మాల్ క్యాప్స్ మోడరేట్ వెరీ ఫ్లాట్గా మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. 0.1% వరకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి. సో మెయిన్గా ఈరోజు సెక్టార్స్ వరకు చూసుకుంటే నెగిటివ్గా మూవ్ అయిన సెక్టార్స్ ఏంటి అంటే మీడియా, మనకు మెటల్, తర్వాత మనం చూసుకుంటే పిఎస్సి, ఈ సెక్టార్స్ మనకు నెగిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. ఎఫ్ఎంసీజీ కూడా మోడరేట్గా నెగిటివ్గా మూవ్ అయింది. మనకు పాజిటివ్గా మిగతా అన్ని సెక్టార్స్ మూవ్ అయ్యాయి అనమాట. ఎస్పెషల్లీ ఆటో, ఐటీ, తర్వాత మనం చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం, ప్రైవేట్ బ్యాంక్స్ తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, మనకు రెండు సెక్టార్స్ పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. సో మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ వరకు చూసుకుంటే మెయిన్గా మనకు బిఎస్సి, మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి మనకు పాజిటివ్గా మూవ్ అయితే మ్యాక్స్ హెల్త్ కేర్ సెక్టార్ కూడా మనకు ఓవరాల్గా పాజిటివ్గా మూవ్ అయింది అనమాట. మనకు నెగిటివ్గా మూవ్ అయిన సెక్టార్ ఏంటి అంటే మెటల్ సెక్టార్ కదా. సో దానికి సంబంధించిన స్టాక్స్ అయినటువంటి మనకు ఎన్ఎండిసి స్టీల్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, జిందాల్ స్టెయిన్లెస్ కానీ, ఇవి మాత్రం మనకు నెగిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట, డౌన్ సైడ్ మూవ్ అయ్యాయి. అండ్ మనం చూసుకుంటే మెయిన్గా గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కూడా నెగిటివ్గా మూవ్ అయింది. సో మనం చూసుకుంటే వోడాఫోన్ ఐడియా మనకు టెలికాం సెక్టార్ కూడా నెగిటివ్గానే మూవ్ అయింది అనమాట. టెలికాం సెక్టార్కి సంబంధించి ఒక న్యూస్ కూడా ఉంది, నేను మీకు న్యూస్లో వన్ బై వన్ న్యూస్ చెప్పేటప్పుడు నేను మీకు ఆ పాయింట్ని కూడా చెప్తానమాట. సో మనం చూసుకుంటే ఫస్ట్ న్యూస్ పాయింట్స్లోకి వస్తే ఫస్ట్ పాయింట్ మనకు పుతిన్ గారే అనమాట మళ్ళీ. సో ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్ చేసిన స్టేట్మెంట్ ఏంటి అనేది నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి. సో ఆయన సింపుల్గా ఒకటే లైన్లో చెప్పేశారనమాట, ఏషియా ఈజ్ ద ఫ్యూచర్, వీ కెన్ స్టిల్ ట్రేడ్ విత్ అమెరికా అండ్ యూరప్ ఈజ్ డన్ అన్నట్టు కామెంట్ చేశారనమాట. యూరప్తో ఇంకా మేము డీల్స్ చేసుకునేది లేదు, అమెరికాతో స్టిల్ ట్రేడ్ చేయగలము అండ్ ఏషియా అనేది ఫ్యూచరు అన్నట్టు ఆయన స్టేట్మెంట్ చేశారు. సో ఈ యూరోపియన్ యూనియన్ మధ్య వర్సెస్ మనకు రష్యా అనేది నడుస్తూనే ఉందన్నమాట. సో వాళ్ళు రష్యాకి సంబంధించి వాళ్ళు కామెంట్ చేయడం, యూరోపియన్ యూనియన్ లీడర్స్ అనేది కామెంట్ చేయడము, తర్వాత యూరోపియన్ కంట్రీకి సంబంధించిన లీడర్స్ మనకు చూసుకుంటే హంగేరీ లీడర్ కూడా ఆయన కామెంట్ చేశారు కదా. సో అలా కామెంట్స్ చేయడము అనేది నడుస్తూనే ఉంది. సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఆగట్లేదు అనమాట. ఇటువైపు చూసుకుంటే మనకు ఇజ్రాయెల్ గాజా వార్ కూడా ఆగట్లేదు. నిన్ననే ఇజ్రాయెల్ మళ్ళీ బాంబింగ్ చేసింది అనమాట. ట్రంప్ ఏమో పీస్ అని పీస్ ప్రైజ్ కోసం పాపం చేస్తూనే ఉన్నాడు. సో ఏదో ఒకటి చేసి పీస్ నేను పాయింట్స్ ఇస్తాను, గాజా వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, హమాస్ ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే వాళ్ళు సివియర్ కాన్సిక్వెన్సెస్ చూస్తారు అని చెప్పి కూడా ఆయన బెదిరించడం కూడా జరిగింది. ముస్లిం కంట్రీస్ ఫస్ట్లో ఒప్పుకొని ఆ తర్వాత కొన్ని కంట్రీస్ వెనక్కి వెళ్తున్నాయి అనమాట. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో అదనమాట రష్యా యుక్రెయిన్కి సంబంధించి. సో సెకండ్ న్యూస్ చూసుకుంటే మనకు ఈరోజే ఓపెన్ అయింది టాటా క్యాపిటల్ ఐపీఓ, మనకు సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయింది అనమాట. ఐపీఓస్ అనేది కంటిన్యూగా నడుస్తుంది, డబ్బులన్నీ మనకు ప్రైమరీ మార్కెట్ సైడే వెళ్తున్నాయి అనమాట. సో మనం చూడండి ఈరోజు టాటా క్యాపిటల్ ఐపీఓ మనకు సబ్స్క్రిప్షన్లోకి వచ్చింది. నేను చూసినంత వరకు అయితే ఫస్ట్ 2 అవర్స్లోనే 20% సబ్స్క్రైబ్ అయింది అని చెప్పి అన్నారనమాట. సో ఎనీ టైం సబ్స్క్రైబ్ అవుతుంది అనేది చూడాలి. సో మనకు రేపు చూసుకుంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మనకు సబ్స్క్రిప్షన్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో మంచి కంపెనీసే ఉన్నప్పటికీ మనం లిస్టింగ్ గెయిన్స్ వరకు మనం గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి, ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి సో పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాట్మెంట్ అవుతుందా, ఒకవేళ అలాట్మెంట్ అయితే మళ్ళీ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయా, లిస్టింగ్ గెయిన్స్ ఉంటే ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది చూడాలన్నమాట లిస్ట్ అయిన తర్వాత. సో మెయిన్గా సెకండ్ న్యూస్ మనం థర్డ్ న్యూస్ చూసుకుంటే మూడీస్కి సంబంధించిన వాళ్ళు మనకు అమెరికన్ ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ మూడీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కామెంట్ చేశారనమాట. వన్స్ అగైన్ రెసిషన్ గురించే కామెంట్ చేశారు. సో ఏంటి అంటే అమెరికా మళ్ళీ రెసిషన్ వైపు వెళ్తోంది అని చెప్పి కామెంట్ చేశారనమాట. వీళ్ళు చాలాసార్లు ఇప్పటికే 2-3 టైమ్స్ కామెంట్ చేశారు రెసిషన్ వైపు వెళ్తోంది అని. సో ఫెడ్ వాళ్ళు అలాంటిదేమీ చెప్పలేదన్నమాట. ఇప్పటికైతే ఒక రేట్ కట్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ రేట్ కట్ కూడా ఉంటుందా, ఉంటే 25 బేసిస్ పాయింట్స్ ఉంటుందా, లేకపోతే
50 బేసిస్ పాయింట్స్ ఉంటుందా లేకపోతే అసలు ఏమీ ఉండదా అనేది మనం చూడాలన్నమాట. సో వీళ్ళైతే రష్యన్ వైపు వెళ్తుంది మళ్ళీ అమెరికా అని అయితే కామెంట్ చేశారు. ఇన్ఫ్లేషన్ కూడా 4% ఉండొచ్చు అని చెప్పి కామెంట్ చేశారనమాట. సో చూడాలి, ఎందుకంటే ఒకవేళ ఒక విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్తాను ఏంటంటే, అమెరికా ఒకవేళ రెసిషన్ వైపు వెళ్తే ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందన్నమాట, ఆటోమేటిక్. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో నెక్స్ట్ టెలికాం సెక్టార్కి సంబంధించి మనకు న్యూస్ ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ 4Gలోకి ఎంటర్ అయ్యారు కదా, లేటెస్ట్గానే 4G కొంచెం వాళ్ళు పెంచుకున్నారనమాట. 4G సబ్స్క్రిప్షన్ అనేది బాగా పెరుగుతోందని అంటున్నారు. సో ఇప్పుడు టెలికాం మినిస్టర్ మనకు జ్యోతిరాదిత్య సింధియా ఆయన కామెంట్ చేశారనమాట. ఏమని అంటే, నెక్స్ట్ 6 to 8 monthsలో బిఎస్ఎన్ఎల్ ఆల్ 4G నెట్వర్క్ మొత్తాన్ని మనము 5Gకి కూడా కన్వర్ట్ చేస్తాము అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇప్పటికే బాగా ల్యాగ్లో ఉంది మనకు బిఎస్ఎన్ఎల్ అనేది, ఎందుకంటే మిగతా కంపెనీస్ ఏదైనా చూసుకోండి, ఎయిర్టెల్, ఐడియా, మనకు జియో ఇవన్నీ 5Gలోకి కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇంకా 4Gకి లేటెస్ట్గా వచ్చింది, ఇంకో 6 to 8 monthsలో నెక్స్ట్ 5Gలోకి వస్తుంది అని చెప్పి ఇస్తున్నారు అనమాట. సో చూడాలి 6 to 8 monthsలో ఎంతవరకు వస్తుంది అనేది, ఎందుకంటే ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారో అప్పుడే మనకు ఆటోమేటిక్గా మనకు ఈ టెలికాం సెక్టార్ అనేది టెలికాం కంపెనీలో సస్టైన్ అవుతుంది అన్నమాట, ఒక కంపెనీ అనేది ఈ సెక్టార్కి సంబంధించి. మనం చూసుకోండి మనకు ఐడియా కూడా అదే పరిస్థితి అనమాట, ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ పడిపోతున్నారు రోజు రోజుకి. సో దాని ఇంపాక్ట్ ఐడియా బిజినెస్ మీద పడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే వోడాఫోన్తో మెర్జ్ అవ్వడము ఆ తర్వాత కూడా ఐడియా అంతవరకు సస్టైన్ అవుతుంది అనుకున్నారు కానీ సస్టైన్ అవ్వలేదు. ప్రస్తుతానికి నడుస్తుంది కానీ ఎంతవరకు సస్టైన్ అవుతుంది మార్కెట్లో ఫ్యూచర్లో అనేది డౌట్ఫుల్ కేస్ అనే చెప్తానమాట. సో మెయిన్గా ఈరోజు హెల్త్ కేర్ స్టాక్స్ అన్ని పెరిగాయి కదా, దానికి మెయిన్ న్యూస్ ఏంటి అంటే సిజిహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ అని ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. సో దీనికి సంబంధించి 15 years తర్వాత వాళ్ళు కంప్లీట్గా రివైజ్ చేశారు, కొత్త రేట్స్ని ఇచ్చారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే మనకు 15 years తర్వాత ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేశారు. సో ఈ హాస్పిటల్ బిజినెస్లో ఉండే వాళ్ళందరికీ మంచి అడ్వాంటేజ్ అని అయితే నేను చెప్తాను అనమాట. సో ఒక విషయం గుర్తుపెట్టుకొని, ఇది పేషెంట్స్కి ఏ సంబంధం ఉండదన్నమాట, ఎందుకంటే పేషెంట్ అనేవాడు సిజిహెచ్ఎస్కి అప్లై చేసుకుంటాడు. సో ఇది హాస్పిటల్ వర్సెస్ గవర్నమెంట్గానే నడుస్తుంది అనమాట. సో చూడాలి, వాళ్ళు దాదాపు 2000 ప్రొసీజర్స్ని చేంజ్ చేశారు, రేట్స్ చేంజ్ చేశారు అని చెప్పి అన్నారనమాట. సో చూడాలి ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. సో మెయిన్ న్యూస్ ఏంటి అనేది మనం చూసుకుంటే, ఈరోజు ఇంకొక న్యూస్ ఉంది మనకు, లాస్ట్ వీకెండ్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి అంటే ఆర్బీఐకి సంబంధించింది అనమాట. ఆర్బీఐ వాళ్ళు లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే, శ్రీలంక, భూటాన్, నేపాల్, తర్వాత మనకి ఇంకా ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి మనం రూపీలోనే ట్రేడ్ చేస్తాము అని చెప్పి వస్తుందన్నమాట. రూపీలో వాళ్ళకు లోన్స్ ఇస్తాం. మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రూపీతో ట్రేడింగ్ అనేది చాలా కంట్రీస్తో నడుస్తుంది. ఇండియా చైనా ట్రేడ్ కూడా కొంతవరకు రూపీ యువాన్ ట్రేడ్లో నడిచిందనమాట. సో మెయిన్గా రష్యాకి సంబంధించి మనము కంటిన్యూగా రూపీలోనే ట్రేడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు లోన్స్ ఇస్తున్నాం అనమాట కంట్రీస్కి. మనం చూడండి, శ్రీలంక మన దగ్గర ఒకవేళ అప్పు తీసుకున్నా, లేకపోతే నేపాల్, భూటాన్ ఈ కంట్రీస్ అప్పు తీసుకున్నా కూడా మనం ఈ కంట్రీస్కి రూపీలోనే లోన్స్ ఇస్తాము. సో దట్ వాళ్ళు మళ్ళీ రూపీలోనే రీపేమెంట్ చేస్తారనమాట. సో ఇది ఎందుకు అంటే మనం రూపీని ఇంటర్నేషనలైజ్ చేసుకోవడానికి మనం చేస్తున్నాం అనమాట. సో ఒక్కసారి రూపీ ఇంటర్నేషనలైజ్ అయితే ఆటోమేటిక్గా మనకు రూపీ అనేది స్ట్రెంథన్ అవుతుంది అనమాట ఫర్దర్గా. సో ఇది మార్చ్లో మనకు మార్చ్ 26 మనకు 2026 మార్చ్కి మనకి ఇది అప్లికబుల్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా నెక్స్ట్ ట్రేడ్ డీల్స్ వరకు వస్తే, ట్రేడ్ టాక్స్ అనేది EU వాళ్ళతో ఈరోజు మనకు 14th రౌండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో చూసుకోండి, మనకు ఇండియా EU సంబంధించిన ట్రేడ్ అనేది నేనైతే ముందు అయిపోతుంది అని చెప్తాను, ఎందుకంటే యూఎస్ఏతో కంపేర్ చేస్తే EUతో మనకు త్వరగా ట్రేడ్ డీల్ అయిపోతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో EU వాళ్ళు కూడా ఈగర్గానే ఉన్నారని మనకు వాళ్ళు ఇది చూస్తే తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ 4 కంట్రీస్తో ఆల్రెడీ ట్రేడ్ డీల్ అయిపోయింది మనకు, యూరోప్లో ఉండే 4 కంట్రీస్తో EFTA అంటారు. మనకు అది October 1st నుంచే అప్లికబిలిటీలోకి వచ్చింది. మనకు తెలిసిందే కదా, నేను మీకు చెప్పాను, నార్వే, తర్వాత లెస్టెన్స్టైన్,
ఇలాంటి కంట్రీస్తో, ఐస్లాండ్ ఇలాంటి కంట్రీస్తో వచ్చింది కదా. సో మనం స్విట్జర్లాండ్తో కూడా వచ్చింది. మనం ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఈయూలో ఉండే మెయిన్ మొత్తం ఓవరాల్ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అనమాట ఇది. సో 27 to 28 కంట్రీస్ ఉంటాయి. సో వీళ్ళతో కూడా ట్రేడ్ డీల్ ఒకసారి అయిపోయింది అంటే మన ఎక్స్పోర్ట్స్కి మ్యాక్సిమం ఈజీ అయిపోతుంది అనమాట. మనం ఎక్స్పోర్ట్స్ ప్రెషర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ట్రంప్ టారిఫ్ వల్ల అది ఈజీ అయిపోతుంది, కంప్లీట్గా ఫ్రీ అయిపోతాయి ఎక్స్పోర్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా కంట్రీస్తో చేసుకుంటున్నాము ట్రేడ్ డీల్ అనేది. ఒమాన్తో చేసుకుంటున్నాము, తర్వాత ఖటర్తో అయిపోయింది, ట్రేడ్ డీల్ అయింది ఆల్మోస్ట్. మనం చూసుకోండి, ట్రంప్తో ఒక పక్క మనం ట్రేడ్ డీల్ జరుపుతూనే మనం ఫర్మ్గా ఉన్నాం అనమాట వాళ్ళతోటి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈయూతో దాదాపు కన్ఫర్మ్ అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా ట్రేడ్ డీల్ అని చెప్పి అంటున్నారు అనమాట. సిగ్నల్స్ అయితే అలా వస్తున్నాయి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఒక స్పెషల్ న్యూస్ ఏంటి అంటే ఇండియా వాళ్ళు మన కంట్రీ ఏదైతే ఉందో ఫస్ట్ టైం అంటార్క్టికాకు కార్గో షిప్ పంపించిందన్నమాట, కార్గో ఎయిర్ప్లేన్ పంపించింది అనమాట. సో మనం చూసుకుంటే రష్యా IL-76 ప్లేన్ తోటి మనం కార్గో ప్లేన్ని పంపించామన్నమాట ఫస్ట్ టైం అంటార్క్టికాకు. సో ఇదొక హిస్టరీ ఇన్ మేకింగ్ అని మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే మనకు ఇంకొక న్యూస్ ఈరోజు సాయంత్రం 4 o'clock వచ్చింది. ఆ న్యూస్ ఏంటి అంటే బీహార్ ఎలక్షన్స్ అనమాట. సో బీహార్ ఎలక్షన్స్ని డేట్స్ అనౌన్స్ చేసింది ECI. సో చూసుకుంటే నవంబర్ 11th మనకు సెకండ్ ఉంటే నవంబర్ 6th అనుకుంటాను ఫస్ట్ ఉంది. సో నవంబర్ 6th ఫస్ట్ ఫేజ్ అయితే నవంబర్ 11th సెకండ్ ఫేజ్ అండ్ నవంబర్ 14th మనకు రిజల్ట్స్ అనమాట. సో ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే రూలింగ్లో ఉందో వీళ్ళకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి, మనకు ఎన్డీఏకైనా అట్ ది సేమ్ టైం యూపీఏకైనా. సో చూడాలన్నమాట. సో నితీష్ కుమార్ గారు సీఎంగా ఉన్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుంది, రిజల్ట్ ఎలా వస్తుంది అనేది చూడాలన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఎలక్షన్ అని మనం చెప్పుకోవాలి. రూపీ వరకు చూసుకుంటే 88.77 దగ్గర ఉంది. సో ఒకసారి స్టెబిలైజ్ అయిందన్నమాట ఈ పార్ట్స్లో. ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లకుండా ఇక్కడే కన్సాలిడేట్ అయితే మనకు ప్రాబ్లం లేదని మనం చెప్పుకోవాలన్నమాట. FIIs మనం చూసుకుంటే సెల్లింగ్ సైడే ఉన్నారు. సో వాళ్ళు షార్ట్ పొజిషన్స్ ఎప్పుడైతే కవరింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడే ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు డేటా అయితే ఈ వీడియో చేసే టైంకి ఇంకా రాలేదు FII డేటా. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనకు మ్యాక్సిమం వాళ్ళు ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ అనేది చేస్తారో వాళ్ళకు అప్పుడే మనము ఫర్దర్గా మార్కెట్ అనేది చాలా అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెయిన్ రెసిస్టెన్స్ వరకు మనం చూసుకుంటే 25,500 ఉంది. మనకు కింద చూసుకుంటే 24,800 అనేది సపోర్ట్గా ఉందన్నమాట. సో ఈ నారో రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతుందని మనం చెప్పుకోవాలి. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. గోల్డ్ మాత్రం అప్ సైడే మూవ్ అవుతుంది, సిల్వర్ కూడా పైకే వెళ్తుంది. సో నేను మీకు చెప్పాను గోల్డ్ అప్ సైడే మూవ్ అవుతుంది ట్రంప్ ఉన్నంత వరకు అని చెప్పాను. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్లో ఏదైనా జరగచ్చు. సో ట్రంప్ అనూహ్యంగా ఏ డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో కేర్ఫుల్గా ఉండండి. గోల్డ్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటే ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోండి. సో దట్ మీ క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో సిల్వర్ వరకు కూడా అంతే అనమాట. సిల్వర్ మనకి ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ని బీట్ చేసి కూడా వెళ్తుంది. సో ఇది కూడా అబ్జర్వ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. క్రూడ్ ఆయిల్ కూడా $65 దగ్గర స్టేబుల్గా ఉంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. రేపు ట్యూస్డే మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కదా, నిఫ్టీ ఎక్స్పైరీ. సో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.